హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోను మొదలు పెట్టడానికంటే ముందు నేను చెప్పబోయేది ఒక్కసారి ఊహించుకోండి. మీరు మీ నగరంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ కార్ పార్కింగ్ లాట్లో మీ కార్ పార్క్ చేసి బయటికి వస్తున్నారు. ఆ సమయంలోనే అటువైపుగా వస్తున్న 2 సూపర్ కార్ల పైన మీ చూపు పడింది. నగరంలో అటువంటి ఖరీదైన కార్ల సంఖ్య చాలా తక్కువ కాబట్టి అరుదుగా కనిపిస్తాయి. అవి అంత గొప్పగా ఉన్నాయంటే వాటిని చూడగానే మీ మనసు వాటితో ప్రేమలో పడిపోయింది. అందులో మొదటిది 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయల్స్ ప్యాంటన్. చాలా విలాసమైన మరియు చాలా విలాసవంతమైన కారు. దీన్ని అలాగే కన్నార్పకుండా చూస్తూనే ఉండిపోయారు. ఇంతలోనే ఆ కారు మీ ముందుకొచ్చి ఆగింది. తర్వాత కారు యొక్క డ్రైవర్ కారులో నుంచి బయటకు దిగి ప్రత్యేకంగా ఉండే రోల్స్ రాయల్స్ పద్ధతిలో కారు యొక్క ప్యాసింజర్ డోర్ ఓపెన్ చేశాడు. కారును చూడగానే ఆ కారు ఓనర్ గురించి తెలుసుకోవాలి అనే కుతూహలంతో మీకు ఆశ్చర్యతో అది రెట్టింపైంది. ఆ ఓనర్ కారు నుంచి బయటికి రావడానికి డ్రైవర్ తన వంతు సహాయం చేశాడు. ఆ కారు యొక్క ఓనర్ 70 నుంచి 80 సంవత్సరాల వయసు కలిగిన ఒక పెద్దాయన. ఆ సంఘటన చూసిన తర్వాత మిమ్మల్ని మీకు చాలా బెటర్గా గొప్పగా ఊహించుకోవడం ప్రారంభించారు. అంతటి విలాసవంతమైన కారులో రాకుండా నేను కూడా కారులోనే వచ్చాను, కనీసం ఎంజాయ్ చేయగలుగుతున్నాను అనే భావనను కలిగి ఉంటారు. మొదటి కారులో నుంచి ఒక పెద్దాయన దిగడం చూసిన మీకు రెండవ కారు యొక్క ఓనర్ గురించి తెలుసుకోవాలి అనిపించదు. ఎందుకంటే ధనికుడిగా మారాలి అంటే వృద్ధాప్యం వరకు వేచి ఉండాలి అని మీ మనసులో ఒక ముద్ర ఏర్పడుతుంది. మనం ఎంజాయ్ చేయగలిగే శక్తి ఉన్న యవ్వన వయసులో పూర్తిగా కష్టపడాలి అనే భావన మీకు ఏర్పడుతుంది. అందువల్లే రెండవ కారు ఓనర్ గురించిన విషయం తెలుసుకోవాలి అనిపించదు. పైపెచ్చు అందులో నుంచి కూడా 60 నుంచి 70 సంవత్సరాల వయసు గల పెద్దయిన తన అవసరాల నిమిత్తం ఈ షాపింగ్ మాల్కి రావచ్చని అనుకుంటారు. ఇన్ని ఆలోచనలు మీ మనసులో మెదులుతూనే మీ ముందు ఆ రెండవ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ యువజంట మాల్లోకి వెళ్లారు. వారి వయసు దాదాపు 28 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. దీన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయిన మీరు ఇంత విలువైన కారుని 28 నుంచి 30 సంవత్సరాల యువకుడు ఎలా కలిగి ఉన్నాడు అనే ఆలోచనలతో నిమగ్నమైపోయారు. ఎందుకంటే అది ల్యాంబార్గినీ కంపెనీకి చెందిన అద్భుతమైన స్పోర్ట్స్ కారు. ఇప్పుడు మీరు సమాధానం ఇవ్వండి, మీరు ఇద్దరిలో ఎవరిలాగా మారాలి అనుకుంటారు? చాలా ధనవంతుడైన ఎంతో సంపాదన కలిగి ఉన్నప్పటికీ ఆ సంపాదన ఆస్వాదించే శక్తి లేకపోవడం. ఎందుకంటే అతని వయసు ఎక్కువ, ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి తప్ప విహారయాత్రలు చేయడానికి సహకరించదు. ఇలాంటి వ్యక్తిలా మారాలనుకుంటారా? లేదా సంపద కలిగి ఉండి ఆ సంపదను అనుభవించగలిగే శక్తి కూడా కలిగి ఉండే వ్యక్తిలాగా మారాలనుకుంటారా? ఈ రెండిటిలో ఎవరైనా సరే ఖచ్చితంగా రెండోదాన్ని కోరుకుంటారు. ధనవంతులు కావాలంటే మీరు డబ్బులు దాచుకోవాలి అని ముందు నుంచి వింటూనే వచ్చాం. అంతేకాదు మనం డబ్బుతో కొంత భాగాన్ని ఎఫ్డి మరియు స్టాకులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 50 నుంచి 60 సంవత్సరాల వయసులో వాటి ఫలితాన్ని మనం అనుభవించవచ్చు అని తెలుసు. కానీ ధనవంతులు కావాలంటే వృద్ధాప్యం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ మాటని నేను చెప్పడం లేదు. ద మిలియనర్ ఫాస్ట్ లైన్ బుక్ యొక్క రచయిత ఎంజే డెమార్కీ అంటున్నారు. తొందరగా ధనవంతులు కావడం ఎలా అనే విషయాన్ని ఈ పుస్తకంలో చాలా చక్కగా వివరించారు. రచయిత అభిప్రాయం ప్రకారం మీరు మీ ఫైనాన్షియల్ గోల్స్ సాధించాలంటే 3 మార్గాలు ఉంటాయి: సైడ్ లైన్, స్లో లైన్, ఫాస్ట్ లైన్. ఈ 3 మార్గాలు సులభంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. సైడ్ లైన్ అంటే రోడ్లకు ఇరువైపులా ఉండే ఫుట్పాత్ పైన నడిచినట్లు. ఈ మార్గంలో మీరు గమ్యాన్ని చేరుకుంటారు అని గ్యారెంటీ ఉండదు. స్లో లైన్ అంటే రోడ్డుపై నడవడం లేదా సైకిల్ పై ప్రయాణించి మన గమ్యాన్ని చేరుకోవడం. ఈ మార్గంలో మనకు స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఫాస్ట్ లైన్ ఎటువంటి స్పీడ్ లిమిట్ అనేది ఉండదు. మీరు మీ కారు యొక్క టాప్ స్పీడ్ లో ప్రయాణించి మీ గమ్యాన్ని వీలైనంత తొందరలో చేరుకోగలరు. ఈ 3 మార్గాల్లో ఏ మార్గాన్ని ఎంచుకుంటారు అని ఎవరైనా అడిగితే నిస్సందేహంగా 3వ మార్గాన్ని అందరూ ఎంచుకుంటారు. ప్రతి ఒక్కరు ఈ మార్గంలో ప్రయాణించాలని అందరూ కోరుకుంటారు. చాలా కష్టం. మీరు సైడ్ లైన్, స్లో లైన్ల నుంచి ఫాస్ట్ లైన్లో పూర్తి వేగంతో ప్రయాణం చేయి. మీ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ని ఏ విధంగా సాధించవచ్చో పూర్తిగా విశ్లేషించుకుందాం. చాలా సులభమైన ఉదాహరణలు మరియు కథల ద్వారా చెప్పుకుందాం. ఏ విషయమైనా సరే కథలతో లేదా విభిన్నమైన ఉదాహరణలతో చెప్పుకున్నప్పుడు అది మనకు చాలా తేలిగ్గా గుర్తు ఉంటుంది. ఒక 3 వ్యక్తులను ఊహించుకోండి. ఆ 3 వ్యక్తులు ఒకే కాలేజీ నుండి ఉత్తీర్ణత సాధించారు మరియు ఆ 3 ఆ తరగతిలో తెలివైన విద్యార్థులు అయినప్పటికీ వారి యొక్క ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ స్టేటస్ వేరువేరుగా ఉంటాయి. ఆ 3 వ్యక్తులకు మనం ఏదైనా పేర్లు ఇచ్చుకుందాం. మొదటి వ్యక్తి పేరు కుమార్, రెండవ వ్యక్తి పేరు జస్విత్ కుమార్, మూడవ వ్యక్తి పేరు సంతోష్ అనే పేర్లను కేవలం తొందరగా మనం అర్థం చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మొదటిగా కుమార్ గురించి తెలుసుకుందాం. ఇతను కాలేజ్ క్యాంపస్ లోనే జాబ్ సంపాదించాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్ గా చేరాడు. అక్కడ అతని జీతం నెలకి 40,000.
కుమార్కి మొదటి జీతం రాగానే ఖరీదైన ఐఫోన్ని ఈఎంఐ రూపంలో కొన్నాడు. రెండవ జీతంతో తాను ఉంటున్న గదిలో ఏసీని అమర్చుకున్నాడు. తనకు వచ్చే నెల జీతాన్ని తన సౌకర్యాలకు ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అతను రేపు అనేదానికి రూపంలో లేదు అనే భావించే వ్యక్తి. ప్రతి సైడ్లం యొక్క వ్యక్తి మైండ్ సెట్ ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా చాలా మంది పైకి చాలా ధనవంతుల్లా కనిపిస్తారు, కానీ లోపల పూర్తిగా ఖాళీ అయిపోతారు. మీరు వినే ఉంటారు, చాలా మంది గొప్ప గొప్ప స్టార్స్ బ్యాంక్ క్రాఫ్ట్ అవ్వడం, లాటరీలో డబ్బులు సంపాదించిన వ్యక్తి కొద్ది సంవత్సరాల్లోనే ఆ డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తాడు. ఇటువంటి మైండ్ సెట్ మానసిక స్థితి నుంచి బయటికి రావడానికి మీరు మీ లోపల 3 తప్పుడు నమ్మకాల్ని, రాంగ్ బిలీవ్స్ ని విడిచిపెట్టాలి. మొదటిది, విజయం సాధించాలంటే ఖచ్చితంగా అదృష్టం ఉండాలి అని నమ్మటం. ఈ నమ్మకాన్ని ఎంత వీలైతే అంత తొందరగా విడిచిపెట్టండి. లేకపోతే మీరు ఎప్పటికీ ధనవంతుని కావాలంటే అదృష్టం ఉండాలి అనే భ్రమలోనే జీవిస్తూ ఉంటారు. ధనవంతులం కావాలంటే అదృష్టం కాదు, కష్టపడే తత్వం ఉండాలి. రెండోది ఏంటంటే, ఒక సంఘటనతో మనం ధనవంతులం కావచ్చు అని నమ్మడం ఇది అసాధ్యం. ఒక్క రాత్రిలోనే ఎవరు ధనవంతులు కాలేరు, కానీ కావాలంటే మీ మిత్రుల్లో లేదా విజయాన్ని సాధించిన వ్యక్తి ఉంటే అతన్ని అడగండి. ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడపాల్సి వచ్చింది అని చెప్తాడు. మూడోది ఏంటంటే, ఎవరైనా వచ్చి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ధనవంతులు చేస్తారు అని నమ్మడం. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారా అని మీకు అనిపించవచ్చు. అవును, మనలో చాలా మంది ధనవంతులు వచ్చి పేదవాడికి సాయం చేస్తే ఈ ప్రపంచంలో పేదరికం అనేది ఉండదు కదా అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ 3 నమ్మకాల్ని మీ మనస్సులో నుంచి వెంటనే తీసివేయండి. దీనివల్ల మీరు సైడ్ లైన్ నుంచి బయటికి రాగలుగుతారు. జస్విత్ కుమార్ స్లో లైన్ కేటగిరీకి వస్తాడు. కుమార్ డబ్బుల్ని ఖర్చు చేస్తే జస్విత్ డబ్బుల్ని ఆదా చేస్తాడు. కాలేజీ చదువు పూర్తయిన తర్వాత జస్విత్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు. జస్విత్ యొక్క శాలరీ 50,000. తనకొచ్చే శాలరీతో అధిక భాగం సేవ్ చేసుకుంటాడు. ఎందుకంటే తాను సేఫ్టీ మరియు సెక్యూరిటీ పైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తన అవసరాన్ని తగ్గించుకొని మరీ డబ్బుని ఆదా చేసుకుంటాడు. అంతేకాదు, జస్విత్ డబ్బును ఎఫ్డి మరియు బంగారం వంటి వాటిలో ఇన్వెస్ట్ చేశాడు. దీనివల్ల 50 సంవత్సరాల వయసు రాగానే అతను ఫైనాన్షియల్ గా ఫ్రీ కావచ్చని నమ్ముతాడు. కుమార్తో పోల్చుకుంటే జస్విత్ దారి కొంతవరకు సేఫ్, కానీ ఇది పర్ఫెక్ట్ మాత్రం కాదు. 50 సంవత్సరాల వయసుతో ధనవంతుడు కావడం వల్ల కలిగే లాభం ఏంటి? ఓకే, ఆ సమయంలో ఫైనాన్షియల్ గా ఫ్రీగా ఉండడం చాలా గొప్ప విషయమే. అయినప్పటికీ దానికోసం మన కోరికల్ని, అవసరాల్ని అన్నిటినీ త్యాగం చేసి వృద్ధాప్యంలో ధనవంతుడిగా కావడం కొంచెం బాగలేదు. మధ్యతరగతికి చెందిన ప్రతి ఒక్కరూ మీకు ఈ లైన్లోనే కనిపిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, మంచి డిగ్రీ చేయాలి, దీనివల్ల మంచి జాబ్ వస్తుంది. జాబ్ లభించిన తర్వాత డబ్బుని ఆదా చేసుకోవాలి. అలా ఆదా చేసుకుంటే మనం కొన్ని రోజుల వరకు ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని చెప్తూ ఉంటారు. మూడో వ్యక్తి సంతోష్ గురించి తెలుసుకుందాం. సంతోష్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పని దొరికితే ఆ పని చేయడం ప్రారంభించాడు. చాలా మంది వెక్కిరించడం జరిగింది, కానీ అతనికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండడం చేత దేన్ని పట్టించుకోకుండా అతను తన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. సంతోష్ 9 to 3 జాబ్కి వెళ్ళొచ్చిన తర్వాత తన యూట్యూబ్ ఛానల్ యొక్క వర్క్ ని చేసుకుంటాడు. అతను క్రమం తప్పకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నప్పటికీ సక్సెస్ రాలేదు. సంతోష్ ప్రాసెస్ ని నమ్ముతాడు. అతనికి సక్సెస్ రాకుండా అతని స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. తన స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల వీడియో యొక్క క్వాలిటీ కూడా పెరిగింది. కొన్ని రోజులకు ఛానల్ సక్సెస్ సాధించింది. దాంతో అతనికి చాలా డబ్బు రావడం ప్రారంభమైంది. సంతోష్ తన సంపాదనలో కొంత భాగాన్ని ఫ్యూచర్ కోసమని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. సంతోష్ కేవలం 10 సంవత్సరాల్లోనే ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వగలిగాడు. ఫస్ట్ లైమ్ లో కలిగే ఆనందం కోసం కొన్ని రోజులు మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. తర్వాత ఫలితాన్ని జీవితాంతం అనుభవించగలుగుతారు. ఈ మార్గం చాలా వేగవంతమైంది అయినప్పటికీ ఇందులో ప్రయాణించడం చాలా కష్టం. ఒకవేళ ఇది సులైన మార్గమే అయితే చాలా మంది ఇందులోనే ప్రయాణించేవారు. ఈ వీడియోలో ద మిలియనీర్ ఫాస్ట్ లైమ్ బుక్ లోని సారాంశాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.